తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. ఇక తదుపరి వృశ్చిక రాశి వారికి గురువు మార్పు వల్ల ఎలా ఉండబోతుందండి? ఇది యాక్చువల్గా వేరే చోట కూడా గురువు మార్పు గురించి చెప్పడం జరిగిందండి. ఆ వీడియోస్, ఆ స్పీచ్ చూసి చాలామంది కాల్ చేశారండి. మీరు చెప్పిందని మేము చాలా బాగా కనెక్ట్ అవుతున్నామండి అని. ఎక్కువ కన్సల్టేషన్ కూడా వచ్చినాయండి రీసెంట్గా. ఈ వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఎక్కువ వచ్చింది నాకు. ఈవెన్ టు బి ఫ్రాంక్ మార్నింగ్ కూడాను ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది, సేమ్ వృశ్చిక రాశి. చాలా లెంతీ డిస్కషన్ జరిగింది దాని గురించి. ఒకటి ఏంటంటేనండి, వీళ్ళకి బాగా కనెక్టెడ్ అయిన, నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన రాశి ఇది. ఎందుకంటే నా సోషల్ మీడియాలో ఫస్ట్ ఇంటర్వ్యూ అనురాధ నక్షత్రం ఇవ్వడంతో స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు ఆ టైంలో ఈ రాశి వాళ్ళు ఎక్కువ నాకు కాల్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది ఆ టైంలో. నా కింద ఉన్న జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళు కూడాను కొంతమంది కొత్తగా మ్యారేజ్ అయ్యి, కొత్తగా జాబ్లో వచ్చిన వాళ్ళు, కొత్తగా యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి బాగా కనెక్టెడ్ ఎక్కువగా వింటూ ఉంటానన్నమాట. ఫస్ట్ 3 years బ్యాక్ వీళ్ళకి అర్ధాష్టమ శనితో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఇమీడియట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. అష్టమంలో గురువు ఉండటంతో ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ విధంగా వాళ్ళకున్న స్కిల్ సెట్, టాలెంట్కి అంత గుర్తింపు ఉండదు. ఏదో చేసామంటే చేసామన్నట్లు ఉంటుంది. ఇబ్బందిగా ఏదో చేయాలి కాబట్టి ఫోర్స్ఫుల్గా చేయటము, దీనికి సంబంధించిన చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు. పర్టికులర్గా నేను ఇప్పుడు చెప్పిన విషయం కూడాను వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి చేశారండి. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఉన్నటువంటి తీసుకెళ్ళిపోయి వేరే చోట ఎక్కడో వేశారు, ఇంకా ఇష్టమే లేదు. అలా టోటల్గా జాబ్ వదిలేశారు వాళ్ళు. ఉండేసి మళ్ళా కొత్తగా స్కిల్ సెట్స్ అన్ని చేస్తూ ఉన్నారు. అలానే రీసెంట్గా ఇంకొక కాల్ కూడా వచ్చింది. వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో PhD కూడా చేస్తున్నారు వాళ్ళు ఆ PhD ఎంత చేసినా అయిపోవట్లేదు, అసలు అది అయిపోవట్లేదు. దాన్ని వదిలేశారు వాళ్ళు. వదిలేసారు ఎంత దాకా వెళ్ళిపోయినా అసలు టీచింగ్ ఫీల్డ్ వేస్ట్, నేను వేరే జాబ్కి వెళ్ళిపోతాను, వేరే బిజినెస్ చేస్తానన్నట్లు థాట్తో వచ్చేసారు వాళ్ళు. నేను మళ్ళీ చూసుకొని వెయిట్ చేయండి 1 month, గురువు అనుకూలంగా రావడంతో. చూడండి, గురువు అనుకూలంగా అయితే PhD కూడా కంప్లీట్ కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ సరిగా ఉండదు. ఇలా వచ్చేసి లేదండి మీకు బిజినెస్ అస్సలు పనికిరాదు, మీరు యువర్ గుడ్ ఇన్ ద ఓన్లీ దట్ ఫీల్డ్, అక్కడికి వెళ్ళండి, కొంచెం గ్యాప్ తీసుకోండి అని చెప్పుకున్నాను అనమాట. అందుకని కన్సల్టెంట్ తీసుకోవడం చాలా యూజ్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే అండి, లాస్ట్ ఇయర్ వీళ్ళకి గురువు 8వ ప్లేస్లో ఉండటంతో వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్కి అంత ఉపయోగపడదు. దే కెనాట్ ప్రొజెక్ట్ దెమ్సెల్ఫ్ అనమాట, లాక్ అయిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గురువు మారటంతో బాగా ఉపయోగపడిపోయే రాసుల్లో ఇది ఒక రాశి, వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకు ఒక ముక్కలో చెప్పలేని వీళ్ళకి మహాభాగ్య యోగం, సర్వ సౌభాగ్య సిద్ధి అంటారు. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదేమో. 9వ స్థానాన్ని లక్ష్మీ స్థానం అంటారు, ఇలాంటి భాగ్య స్థానం అని కూడా అంటారు జ్యోతిష శాస్త్రంలో. అక్కడికి గురువు వెళ్ళిపోవటంతో సర్వ సౌభాగ్యం, అన్ని విధాల సౌభాగ్యం ఉంటుంది. ఒక బెస్ట్ టైంలో అయితే ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారండి. మనకి ముందు నేను చెప్పటం కాదు, మన గ్రంథాల్లో చెప్పారు. ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే రియల్ టైంలో ఎలా జరిగింది అనే దాని గురించి ఎగ్జాంపుల్ అనమాట. అందులో ఏం చెప్తారు, అర్ధచ అంటే అర్థం అంటే ఏంటి, ధనం, సంపదలు బాగా వస్తూ ఉంటుంది. స్వకులాచార అంటే వాళ్ళు చాలా ధర్మబద్ధంగా ఉండటం, ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం, పెళ్ళిళ్ళలో పార్టిసిపేట్ చేయటము, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగటము, గృహ ప్రవేశాలు జరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గృహ లాభం, ఇల్లు ఖచ్చితంగా కట్టుకుంటారు. ఇల్లు కొత్తగా ఫిక్స్డ్ అసెట్స్ని చక్కగా, స్థిరాస్తులను చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు. లాభం, అలా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి ప్రతి విషయం లాభప్రదంగా ఉంటుంది. సుఖ భోజనం, చక్కగా మంచిగా భోజనం చేస్తూ ఉంటారు. నిత్య స్త్రీ జన సంపర్కం, వీళ్ళు చుట్టూ ఫిమేల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ని లక్ష్మీ స్థానం అంటారు. సో అమ్మవారి ఇస్ అ ఫిమేల్ ఎనర్జీ. లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళకి. ఇంట్లో భార్య కానివ్వండి, మదర్ కానివ్వండి, వాళ్ళకి హెల్త్ ఎవరికైనా సరిగా లేకపోతే సరిగా ఉండటం, మంచి సపోర్ట్ ఇస్తారు, ఉంటూ ఉంటారు. అంతేగాని లేడీస్తో బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి మంచి మంచి బెనిఫిట్ పొందుతూ ఉంటారు, చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఇలా 9వ స్థానంలో ఉండటం వల్ల గురువు వీళ్ళకి ఫైనల్గా సర్వ సౌభాగ్య సిద్ధి, అంత భాగ్యం ఉంటుందని చెప్పుకుంటారు. కుటుంబాల సౌఖ్యం, అధికారంలో ప్రాప్తి, కార్యసిద్ధి, స్త్రీ సుఖము, రుచికరమైన భోజనము, గృహ లాభము,
ఇంకా లిస్ట్ వెళ్ళిపోతుంది అది. చాలా పెద్ద ఎక్కువగా ఎక్కువగా అంతా పెట్టాను. మంచి. ఇది రాసిన మహర్షులే అలాగే గురువు అంటే మంచి ఫేవరబుల్ ఏమో, చాలా బాగా రాశారు. ముఖ్యంగా హెల్త్ ఎవరికైనా గనక బాగా లేకపోతే హెల్త్ చాలా స్ట్రాంగ్‌గా సెట్ ఉంటుంది. ఈ అయిపోతుంది. టైంలో బ్రదర్స్ నుంచి, సిబ్లింగ్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. పిల్లలు పుట్టాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ది బెస్ట్ టైం అండి ఈ టైంలో. ఈ టైంలో గనక ప్లాన్ చేసుకుంటే అమ్మాయి పుట్టే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఇల్లు కలిసి వస్తుందండి. ఇదొక రహస్యం కూడా చాలా మందికి తెలవదు. డబ్బులకి లేననుకున్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్‌గా ప్లాన్ చేయండి. అమ్మాయి పుడుతుంది. అమ్మాయి ద్వారా ధనం వస్తుంది. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వృశ్చిక రాశి వారికి? వీళ్ళకి రెమెడీస్ ఎందుకండి? రెమెడీస్ నాకు తెలిస్తే ఏం అవసరం లేదు. బట్ గురువు ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటారు. టూ మచ్ ఓవర్ అంబిషన్స్ కమిట్ అవ్వకుండా రియల్ టైంలో చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అదొక రెమెడీ అండి. పర్టికులర్‌గా అయితే ఏం అవసరం ఉండదు. నేను అనుకుంటాను. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఆఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ధనుసు రాశి వాళ్ళు జనరల్‌గా కొంచెం అర్ధాశ్రమ శనితో ఉన్నారండి. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ నా అబ్జర్వేషన్ ఏంటంటే, అర్ధాశ్రమ శనిలో ఉన్నా కానీ ఈ రాశి వాళ్ళు ఎక్కువగా దాని శని ప్రభావానికి పడలేదండి లాస్ట్ ఇయర్. అచ్చా. నాకు వచ్చే కాల్స్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది కదండి. అంటే రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం దానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి గురువు అండి. అంటే అర్ధాశ్రమ శనితో ఉండి కుటుంబంలోను ఫ్యామిలీతోనూ ప్రాబ్లమ్స్ చాలా సహజంగా ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు బరాయించలేని స్థితికి వెళ్ళిపోతాయి. కొంతమంది భార్యాభర్తల మీద విపరీతమైన మనస్పర్ధలు వచ్చేసి సపరేట్ అయిపోయే అవకాశాలు చాలా మంది ఉన్నాయి. కొంతమందికి వేరే థర్డ్ పార్టీ వేరే వాళ్ళు వచ్చేసి ఎంటర్ అయ్యి అనవసరంగా మనస్పర్ధలకు గురై ఇబ్బందులు పడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా పీక్ స్టేజ్లో ఉండవలసిన వాళ్ళైతే అంత వీళ్ళు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. దానికి కారణం ఏమంటేనండి, ఈ ధనుసు రాశికి ఆపోజిట్ లో అంటే మిథున రాశిలో గురువు ఉంటే గురువు దృష్టి ఉండటంతో ఆ యొక్క ప్రభావం వీళ్ళకి చాలా తగ్గిపోయింది. అంటే ఇబ్బందులు పడవలసిన వాళ్ళు ఈ ఇబ్బందులు పడలేదు. దానికి కారణం ఏమంటేనండి, గురువు ఉండటం వల్ల గురువు వీళ్ళని ఒక చేత్తో ఆపట్టుకున్నాడు ప్రాబ్లమ్స్ అన్ని. అందుకని గురువు దృష్టి ఉంటే 1,00,000 దోషాలు ఉన్నా పోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రంలో వివరించారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వెరీ యూనిక్ ప్రాబ్లం అండి. ఈ 12 రాసుల్లో ఉన్న ఒక యూనిక్ ప్రాబ్లం ఈ రాశి వాళ్ళకి రాబోతుంది. ఏంటంటే, ఇప్పటిదాకా ఏ గురువు అయితే వీళ్ళని మా ప్రాబ్లమ్స్ అన్ని పట్టుకొని చేత్తో వీళ్ళకి కాపాడుతూ వచ్చాడో ఆ గురువు ఆ ప్లేస్ నుంచి తప్పుకుంటున్నాడు. అంటే శని పెట్టే బాధలు డైరెక్ట్ గా వీళ్ళ మీద పడిపోతున్నాయి. ఆ గ్రేట్ వాల్ అంటారు చూడండి, ఆ షీల్డ్ అనేది గురువు ఇచ్చిన షీల్డ్ తప్పిపోతుంది పక్కకి. అంటే శని పెట్టే బాధలు డైరెక్ట్ గా వీళ్ళ మీద రాబోతుంది. ఇది ఒక హిడెన్ ప్రాబ్లం. అయితే రెండోది ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దాకా గురువు వీళ్ళకి షీల్డ్ లాగా కాపాడిన గురువు ఒకటి పక్కకు తప్పుకుంటున్నాడు, 2 ఈ గురువు వీళ్ళకి శత్రువుగా తయారై ఎంటబడుతున్నాడు. అంటే ఈ గురువు మారటం వల్ల ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అయితే డబల్ ప్రాబ్లం అవుతుంది. సడన్ గా సపోర్ట్ ఇచ్చి సడన్ గా మళ్ళీ అట్లా అవ్వచ్చా? అలా అవుతుందండి. అదే ఈ 12 రాశుల్లో ఈ ధనుసు రాశి వాళ్ళకి యూనిక్ గా ఉండే ప్యాటర్న్ ఇది. అదే అంటే బ్రాడ్ ఐడియా ఉంటుంది కాబట్టి అండి, అన్ని గ్రహాల గురించి వీళ్ళ గురించి మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాము, పీరియాడికల్ గా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి 2 ప్రాబ్లం తీసుకొస్తున్నాడు. ఒకటి గురువే తన ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నాడు, కాపాడాల్సిన ఇప్పటిదాకా కాపాడుతున్న గురువు కూడా పోతుంటారు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఇన్ డెప్త్ గా మనం చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎన్కౌంటర్ అవుతుంది అని చూస్తే, చోర అగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠోరం సాహసం క్రోధం అస్తమస్తేద్ భవేద్ గురువు అని చెప్తారు సంస్కృతంలో. అంటే వీళ్ళకి చోర అగ్ని అంటే వీళ్ళు కాపాడుకున్న ఇప్పటిదాకా కూడబెట్టుకున్న ధనం అంతా దొంగలు పడి తీసుకుని పోయే అవకాశం ఉంటుంది. రెండోది అగ్ని ప్రమాదాలు. అంటే వీళ్ళకి వెహికల్స్ కాలిపోవటము, ఇంట్లో ఏదో సంథింగ్ కాలిపోవటము అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటుంది. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితి వీళ్ళ కంట్రోల్లో ఉండదు. ఫస్ట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రెండోది నృపభీతి, గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రాబ్లం, రైడింగ్స్, ఐటీ ప్రాబ్లమ్స్. వీళ్ళ చేతిలో కంట్రోల్ ఏముండదు. వాళ్ళు వచ్చేవాళ్ళు వరకు ఏం రారు కదండి. సిస్టమ్ లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తం తీసుకొని వచ్చేస్తారు ఒకేసారి. మనం ఆ టైంలో మనకున్న ఆడిటర్లో వీళ్ళు సరిగ్గా ఇంటిమేషన్ ఇవ్వకో ఏదో మనం వెళ్ళిపోతుంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ టైంలో లాస్ట్ ఇయర్ గురువు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు అంతకుముందు ఏదైనా చేసినా గురువు ప్రొటెక్టెడ్.
బట్ ఈ టైంలో అలా చేసే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, పై బాసుల నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో గాత్ర గాంభీర్య నాశనం అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది వాళ్ళది. అప్పటిదాకా డిగ్నిటీగా కాలు మీద కాలు వేసుకొని స్టైలిష్గా కూర్చున్న వాళ్ళు ఆ యొక్క పోతుందన్నమాట. మనకి రంగస్థలంలో జగపతి బాబు గారు కూర్చుంటారు చూడండి స్టైలిష్గా, ఆ టైప్ బాడీ లాంగ్వేజ్ ఏమి ఉండదు. ఉరుగులు పెట్టి ఉండే బాడీ లాంగ్వేజ్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిష్ఠూరం, వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయేసి అందరిని తిడుతూ కూర్చుంటారు వీళ్ళు. అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదని నోరు తెరిస్తే అందరిని క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటారు. వీళ్ళ పక్కన ఉండే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా పట్టుకోవాలి వీళ్ళని, ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ కాకుండా. అలాగే కాకుండా సాహసం, వీళ్ళ సాహతకు మించి, వీళ్ళ సామర్థ్యానికి మించి ఏయో పెద్ద పెద్ద పనులు చేయాలని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. ఓ పక్క ఏమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయాలనుకున్న దానికి, ఇక్కడ అవుతున్న దానికి మధ్యలో ప్రాబ్లం వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనకి సమరీ ఏం చెప్తారు, దొంగల వల్ల, అగ్ని వల్ల, భయం, రాజకోపము, దేహంలో కాంతి తగ్గిపోవటము, ధైర్యం కోల్పోవటం, కటువుగా మాట్లాడటం, టూ మచ్ వర్క్, ఫ్రస్ట్రేషన్ పడిపోవటం, వృధాగా ప్రయాణాలు చేస్తే అధికంగా ధనం అవ్వటం, కష్టాలు పడిపోతూ ఎక్కువగా ఉంటారు. లిస్టు చాలా పెద్దదిగా ఉంది, భయపడొద్దు. రెమెడీస్ ఉన్నాయి, వెంటనే కాల్ చేయండి నాకు. ఫస్ట్ మీకు తెలవకపోతే మనం ఆల్రెడీ రెమెడీస్ చెప్పుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనకి ఏం చెప్తారంటే అవేర్నెస్ ఇస్ ద కీ టు సక్సెస్ అంటారు. మనం చేసే ఏంటంటే అండి, రాబోయే పరిస్థితుల గురించి ఎలా ఉంటుంది అని మనకు ఒక అవగాహన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక విషయం, 1 మినిట్ ఎక్స్ట్రా టైం తీసుకుంటానండి కీర్తి గారు, ఈ రాశి వాళ్ళకి. బాగలేదని మనం చెప్పాం కాబట్టి ఎంతతో ఆపేయకుండా, ఒకటి, నేను తిరుపతి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు ఎలా వెళ్తానంటే నాకు మోస్ట్ ఫేవరెట్ ఎలా వెళ్ళిపోతాను, పిడుగురాళ్ళ, ఒంగోలు, నెల్లూరు అలా వెళ్ళిపోతుంటాను నేను. అలవాటైన రోడ్డు కాబట్టి. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళిపోతూ ఇంకొక రోడ్డు, ఆల్టర్నేటివ్ రోడ్ చూపించింది. ఇదేంటంటే కర్నూలు, కడప, ఇలా రాయచోటి మీదగా వెళ్ళిపోయే రోడ్ చూపించింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ రోడ్ లాగా స్మూత్గా జుమ్ముని వెళ్ళిపోతూ ఉందని చెప్పేసి, అందులో 1 అవర్ టైం కూడా తక్కువ చూపిస్తుంది ఈ రోడ్డు. అలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. 4 లైన్స్ 6 లైన్ అంత వరకు బాగానే ఎంజాయ్ చేశాను. ఈ మధ్యలో కడప దాటిన తర్వాత రాయచోటి దగ్గర ఎక్కడో ఒక ఘాట్ సెషన్ వస్తుందండి, అది సింగిల్ రోడ్డు. నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయాను. కానీ అదే ఘాట్ సెషన్ తిరుపతిలో వచ్చినప్పుడు ఎంజాయ్ చేశాను. సో ఈ ఘాట్ సెషన్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను 4 లైన్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఘాట్ సెషన్ సింగిల్ రోడ్డు, అప్స్ అండ్ డౌన్స్ తో వెళ్ళిపోవటము ఇరిటేషన్ క్రియేట్ చేసింది. బట్ ఇదే నాకు ముందు తెలిసింది అనుకోండి, ఘాట్ సెషన్ ఉంటుందంటే ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ కదా, స్లోగా వెళ్ళాలి, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అందుకని ఏమవుతుందంటే అండి, ఎప్పుడు మనం ఈ రాబోయే జర్నీ గురించి, ట్రావెల్ గురించి, ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామండి, దాన్ని బట్టి మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం అనమాట. సో అది ప్రతిదాన్ని కూడా మనం ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం అనమాట. సో వీళ్ళకి ఏం చెప్తారంటే, గురువు సపోర్ట్ ఇవ్వటం లేదు కాబట్టి, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు. ఇది తెలిసింది కాబట్టి ఏదేదో అయిపోతుంది అనుకోకుండా కొన్ని విషయాల్లో మనకు జాగ్రత్తగా ఉండటం. రెండోది, ఇన్ కేసు ఏదైనా జరిగినా కానీ మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి దానివల్ల ఎక్కువగా ప్యానిక్ అవ్వం అనమాట. ఏదేదో డెసిషన్ తీసుకోము. ఆ టైం వచ్చే వరకు కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి, పేషెన్స్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రియల్ టైమ్ నా తిరుపతి స్టోరీ మీకు చెప్పానండి. సో రెమెడీ కూడా ఇండైరెక్ట్ గా సూచించేశారు. ఇమీడియట్ గా ఎవరైనా ఉంటే కనుక ధనుసు రాశి వారు ఈ వీడియో మీకు చేరితే కనుక కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఇన్ డెప్త్ గా మీ జాతకం చూసుకొని తద్వారా మీరు ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలో అవి చేస్తే బాగుంటుంది. అంతే కదండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.